హలో, రండి రండి రండి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మా అమ్మాయి లీలా. తారకరావు గారు నమస్కారం. నమస్కారం. ఆస్తంత ఆయనదేనా, పెత్తనంతా అయిందే. నాకు చాలా ముఖ్య స్నేహితుడు. రండి రండి, కూర్చోండి. రండి కూర్చోండి. వీరెవరు? మా అక్కగారు, సుందరమ్మ గారు. అంటే అంటే లేట్ పాపయ్యారావు గారి భార్య. అదేమిటండి ఇంకా చాలా ఎప్పుడో పోయిందన్నారు? అది కాదండి, సెకండ్ వైఫ్, రెండవ భార్య. అయితే నమస్కారం. కూర్చోండి. అన్నట్టు రేపు వస్తానని రాశారు. రాశాను అనుకోండి, కానీ ఇవాళ కూడా మంచి రోజే వచ్చేసాను. ఇవాళ మంచి రోజా? అమావాస్య కాదు? ఎవరులేండి, అమావాస్య ఏమిటి? ఇవాళ ఇదేమిటి? అమావాస్య. ఈయనెవరు? మా మేనేజర్. అయితే ఈయన కూడా పప్పులో కాలేశాడు. బాలేవారండి. నేను వస్తూ వస్తూ పంచాంగం చూసేస్తాను. మీరు చూసి వచ్చారు, నేను జేబులో పెట్టుకొచ్చాను. చూడండి. చంపేశారు. పాత పంచాంగం నిరుటిది. నిజమే. ఇదేమిటమ్మా? నాకు మాత్రం తెలుసు నాన్న. పక్కింటి వాళ్ళ కబురు చేశాను, వాళ్ళు ఇచ్చారో నేను పట్టుకొచ్చాను. సర్లే, ఇప్పుడు మాత్రం పోయిందే ఉంది. ఎలాగో వచ్చినాంగా. చూడండి, తాంబూలాలు కావాలి, తర్వాత తీసుకోవచ్చు. అమ్మాయి అబ్బాయి ఒకరిని చూసుకుని చాలు. అలాగే, మీరు కూర్చోండి, ఇప్పుడే వస్తా. సుందరమ్మ గారు, ఒక్కగారు ఒక బిడ్డ మీ చేతుల్లో పెడుతున్నాను. మీరు ఎలా చూసుకుంటారు? ఎందుకు? అల్లుడిని కూడా మీ ఇంటికే తీసుకెళ్తే సరిపోతుంది. అలా కానండి. చూసావమ్మా, ఎలాగైనా గొప్పింటి వాళ్ళు గొప్పింటి వాళ్ళే. ఆపేరారు మాత్రం మహానుభావుడు. జీవితంలో ఎంత హుషారుగా ఉండేవాడు. ఆయన మొదటి భార్య ఉన్నప్పుడు ఇల్లు ఎంత కళకళలాడుతుండేది. ఇంటికి వస్తే భోజనం చేయకుండా వెళ్ళిచ్చేదా? అసలు ఆయన రెండో పెళ్లి ఇష్టమే లేదు. ఏదో బంధువులు స్నేహితులు అంతా బలవంతం చేస్తే చేసుకున్నాడు. కానీ అసలు ఆ తర్వాత ఆయన ఉన్న సంతోషం ఉత్సాహం అన్నీ పోయాయిలే. నాన్న, ఏమిటిది? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఇక్కడ ఎవరు లేరే. లేరే. అబ్బా, ఈ ధోరణి నీదే. కాస్త తగ్గించు నాన్న. అలాగనే తగ్గించేద్దాం. కూర్చోండి, కాఫీ తీసుకున్నాం. మరి నేను చెప్పిన విషయం ఏం చేశారు? ఇది డబ్బు విషయమేనా? దాందే ఉంది. మీరు ఎలాగంటే అలాగే. ఏదో మీ చేతుల మీదగానే అబ్బాయి పేరు నింత, అమ్మాయి పేరు నింత బ్యాంకులో వేయించేయండి. అడుగు. రారాము. కూర్చో బాబు, కూర్చో. అంతా తండ్రి పోలికే, మంచి సరళ స్వభావం. నీ పేరేమిటి నాయనా? చెప్పునాయనా? ఓ రాముడు, రాముడు. అంతా తండ్రిలాగే. పాపం చచ్చే లోకంలో ఉన్నాడు. 4 మాటలు ఒక్క మాట సమాధానం చెప్పేవాడు. అసలు నువ్వు ఎదుటి వాళ్ళని మాట్లాడిస్తేగా నాన్న. అలా కానీ కాఫీ తీసుకున్నాయినా? కాఫీ తీసుకో. సారీ. తీసుకోండి. తీసుకున్నా? తీసుకోండి ప్లీజ్. తీసుకురాము. అదేంటండి పాడుకుక్క అంత కాకేసినట్టు నా గుండె ఎదిరిపోయింది. వెళ్ళాను, వెళ్ళి బట్టలు మార్చుకో. వెళ్ళు రాము. మరి మిగతా విషయాలు అంటే ఇచ్చి పుచ్చుకోవడాలు దానికే ఉందండి. నేను మొదలే చెప్తానుగా, మీకు ఎలా ఇష్టమైతే అలాగే కానివ్వండి. విషయాలన్నీ తర్వాత మాట్లాడుకున్నా నాన్న. రండి వెళ్దాం. ముందు అసలు విషయం మాట్లాడినామా? నాకు తలనొప్పిగా ఉంది నాన్న. పదండి వెళ్దాం. అలా కానీ మరి వస్తామండి. సుందరమ్మ గారు వెళ్ళి వస్తామండి. పదండి నాన్న.